ఈరోజు పెద్ద ఎత్తున తల్లి వచ్చినటువంటి మా సైన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మనమేమో ఈరోజు కూటమి పార్టీ వాళ్ళకి తెలియజేసే విధంగా మీరంతా సహకరించాలని చెప్పేసి చెప్పడం బాగుంది. ఏదన్నా అభిమానం తగ్గలే, మన పార్టీ మీద ఎవరు కూడా అభిమానం తగ్గలే. పార్టీ వదిలిపోయిన వాళ్ళు గతంలో కూడా మనకి ద్రోహం చేసిన పరిస్థితి ఉంది. ఏదున్నా కూడా అలాంటి వాళ్ళు చీడపూరు బయటకు పోయిందే మంచిదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో తప్పులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు, నెక్స్ట్ అధికారం వస్తే కార్యకర్తలు కాలం వేసే విధంగా నేను ఉంటానని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా గ్రామాల నుంచి కానీ టౌన్ లో నుంచి కానీ రైతు సోదరులు అయితేనేవి, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, అలాగే సర్పంచులు, ఎంపీటీసీలు పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి పేరున బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బాధుడే బాధుడు, ఈ బాధుడు తట్టుకోలేకపోతా ఉన్నారు ప్రజలంతా కూడా. ఎందుకంటే అబద్ధాలతో అధికారంలోకి రెండోసారి వచ్చారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే అబద్ధాలని చూసాం. 2014లో కూడా రైతులకి రుణమాఫీ చేస్తా అని చెప్పేసి, పొదుపు సంఘాలకు రుణమాఫీ చేస్తా అని చెప్పేసి, మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని ఎంతైనా నిడిపిస్తా అని చెప్పేసి చెప్పిన తర్వాత ఆయన అధికారులకు రావడం జరిగింది. ఆ అబద్ధాలని, ఆయన చెప్పిన మాటని నిలబెట్టుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేయలే. ఎందుకంటే ఇంకా తెలిసిపోయినాడు ఆ ప్రజలంతా అమాయకులు, నేనేం చెప్తే వింటారని చెప్పేసి ఉద్దేశంతో ఈ 5 ఏళ్ల పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఏదన్నా కూడా ఈ రోజు విధానాన్ని మనము ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఆలోచించే చాలా మంది కార్యక్రమం పాల్గొనడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఇన్ని అబద్ధాలు చెప్పి ఏం పట్టుకుపోతారో తెలియదు. ఇప్పటికే వయసు 75 ఏళ్ళు ఉంది. ఏదన్నా మంచి చేస్తారనే ఆలోచన ఇప్పటికీ ఈరోజు చంద్రబాబు గారు రాలేదంటే మళ్ళీ ఏ విధంగా ఈరోజు ఆలోచించాలో ప్రజలంతా అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆయన చేసిన పనులని మనం చూస్తా ఉన్నాం. ఎంతసేపు ఉన్న ఆ కులానికి, ఆ పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఆదాయాన్ని చేకూర్చే దానికే మనం చూసాం. ఏదున్నా అలాంటి ఆలోచన చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఉంటారు. ఆ కార్యకర్తలకు ఏదన్నా చేయాలా, లేకపోతే ఎమ్మెల్యేలకు ఏదో సహకారం ఇవ్వాలా, ఈ ప్రజలు ఏమైనా సంబంధం లేదో, ఎంత ఇబ్బంది పడే పరిస్థితి వాళ్ళు కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తారని కూడా మీరంతా గమనించాలని చెప్పేసి దాదాపుగా పరిస్థితి ఈరోజు సర్వేలో జరుగుతా ఉంది. అదే కాకుండా ఎన్నో అబద్ధాలు చెప్పి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తారన్న ఈ పెద్ద మనిషి ఈ రోజు ఏం చేస్తా ఉన్నారంటే అదంతా అది మర్చిపోయి సర్వే చేసి సర్వేలో ఉన్నటువంటి పేద బడుగు బలిదారులంతా కూడా ఆ పెన్షన్ తీసేసే పరిస్థితి కూడా చేయడం జరుగుతా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితిలో ఒక ఇంట్లో ముసలాయం ఉంటే ఆ ముసలాయిని వేరే చేసి కార్డు ఇచ్చి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇచ్చి ఆమెని పెన్షన్ చేసే పరిస్థితి చేయడం జరిగింది ఆ రోజుల్లో. మళ్ళీ ఈ రోజుల్లో ఉన్నటువంటి పెన్షన్ తొలగించే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నారు. ఒకటే గమనించాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యంగా చెప్తా ఉన్నాను, ఏమి మనం కట్టుకోలేదు లేదు. ఏదున్నా కూడా ప్రజలకు మంచి చేసే జీవితాంతం రాజశేఖర్ గారు ఏ విధంగా
ఈరోజు రైతులు కానీ ప్రజలు కానీ కలుసుకుంటారని కూడా ఏ విధంగా ఉందా అని కూడా మనం చూస్తా ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రజలు మళ్ళా పునర్జన్మించిన పరిస్థితి ఉందని కూడా తెలుసు. పేదలు చదువుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్మెంట్ చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పరంగా నిలబడి అందరూ సహసాగా అందించిన పరిస్థితి రాజశేఖర గారు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి కొంచెం అడుగు ముందుకేసి రైతుల పరంగా నిలబడడం జరిగింది. ఆరోగ్యశ్రీ కూడా పెంచడం జరిగింది. దాంతో పాటు అన్ని రకాలుగా ఇచ్చిన అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేదోడు కానీ, ఏదైనా పెన్షన్లు కానీ అన్ని రకాలుగా ఈరోజు రేషన్ కార్డు లేని రేషన్ కార్డు ఇస్తూ ఆయన అన్ని రకాలుగా ఆదుకోవడం జరిగిన పరిస్థితి ఉంది. ఏదన్నా కూడా ఆ రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు కాయగూడ రేటు పెరిగినా బాధుడే బాధ అనే కార్యక్రమాన్ని పెట్టి అందరూ కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఏం చెప్తాం, సమాధానం చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఏదున్నా కూడా ఈ రోజు బాధుడే బాధలు కాదా, కాయగూడ దిగే పరిస్థితుల్లో పేదలు లేదని చెప్పేసి కూడా చెప్పడం చేద్దాం. ధరలు ఏ విధంగా పెరిగినాయి, నూనె రేటు ఏ విధంగా పెరిగింది, పామాయిల్ ఏ విధంగా పెరిగింది, బ్యాల్ ఏ విధంగా పెరిగినాయి అనేది మీరంతా గమనించే పరిస్థితుల్లో లేరు. ఏదన్నా కూడా మీ స్వార్థానికి మీరు మీ పార్టీ బలోపేతం చేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఏ రకంగా కూడా ప్రజలు చేయాలని చెప్పేసి ఆలోచన మీకు లేదని చెప్పేసి కూడా తెలుస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారని చెప్పేసి, ఆదరణ ఏం అభివృద్ధి జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు అయ్యా నేను ఒకటే చెప్తా ఉన్నాను, అధికారం ఉన్నప్పుడల్లా మన ఆదరణని అభివృద్ధి చేశాం. ఏదున్నా కూడా 2009 2004 అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని కాలనీల్లో రోడ్లు వేయడం జరిగింది. ఏదున్నా కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది, ₹2 కిలో బియ్యం ఇవ్వడం జరిగింది, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఆ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో ఎస్ఎస్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు పెద్ద తమ్ముడంలో కూడా తాగునీటి సమస్య పల్లెపాటుకు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు సార్ ఇక్కడంతా బోర్డు నీళ్ళు అవుతా ఉన్నారంటే ఇమ్మీడియట్ గా పెద్ద తమ్ముడంలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఏర్పాటు చేసి ఆ రోజు ప్రజలను ఆదుకోవడం జరిగింది. ఎవరైనా పేదలుంటే ఇందు శాంక్షన్ కావాలంటే పల్లెపాటులో అందరూ శాంక్షన్ చేసి పరిస్థితుంది. ఆ విధంగా ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా మనం సహకారాలు అందించాం. అదే కాకుండా 2009లో ఓడిపోవడం జరిగినా ఎప్పుడు ఎదకాలి ఏదన్నా ప్రజలున్నారు మా వెంట పార్టీ ఉందని చెప్పేసి పార్టీ ఆ రోజుల్లో రాజశేఖర గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెడితే పార్టీ లేకపోవడం జరిగింది. ఏ రకంగా కూడా ఆ పార్టీ పరంగా రాజశేఖర అభిమానంతో పార్టీని బలోపేతం చేసే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలంతా కూడా సహకరించాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. 2014లో మళ్ళా ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ ఆనందంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ కర్త గెలవడం జరిగింది. ఆ రోజుల్లో ఏం చేయకపోయినా వీళ్ళు ఏదైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉద్ధరిస్తామంటే వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఏం చేయలేని పరిస్థితి అని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తా అన్నారు. భగవంతుని ఆశీర్వాదం 2019లో వచ్చాక మన పరంగా ఆలయంలో మెడికల్ కాలేజ్ తీసుకురావడం జరిగింది. బైపాస్ రోడ్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఆ రోజుల్లో రాజశేఖర గారు 3 రోడ్లు ఏర్పాటు చేస్తే 4వ రోడ్డు మిగిలిపోయింది. ఎందుకంటే ఆ రకంగా నిలబడిన రోడ్డును కూడా చేయలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. ఏమున్నా మనం ఉచితంగా బైపాస్ రోడ్డు కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసిపోయి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టి తీసిపోయి ఇమ్మీడియట్ గా సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ పంపించి దాని ద్వారా ఈరోజు బైపాస్ రోడ్ చేయడం జరుగుతా ఉంది. మెడికల్ కాలేజ్ అయిపోయింది, బైపాస్ రోడ్ అయిపోయింది. డిగ్రీ కాలేజ్ కోసం ఏ విధంగా ఆదరణ పోరాటాలు చేయడం మనమంతా చూస్తాం. ఇది ఏ విధంగా తేవాలని చెప్పేసి ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వాదంతో డిగ్రీ కాలేజ్ తీసుకురావడం జరిగింది. ఈయనగా కూడా వర్ష పరిస్థితులు పడిపోతే మైనార్టీల పరంగా కూడా ఈయనగా కావాలని చెప్తే 2,60,00,000 శాంక్షన్ చేసి జీవో విడుదల చేసి దాని ద్వారా ఈరోజు టెండర్ పిలిచి అది మొదలు పెట్టడం జరిగింది. మైనార్టీ పరంగా అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. ఏదన్నా కూడా మా ఉట్టు మహిళా కాలేజ్ కూడా ఇమ్మీడియట్ గా శాంక్షన్ అయితే ఇమ్మీడియట్ గా కట్టడం జరిగింది. దాంతో పాటు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించడం జరిగింది. ఈ రకంగా రామచంద్రలో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ పరంగా ఈ 2 కాంప్లెక్స్ కట్టేదానికి ఈరోజు టెండర్లు పిలిచి మొదలు పెడితే అదే లోకల్లో ఎమ్మెల్యే ఏ విధంగా దాన్ని నిరంతరం చేశాడో చెప్పడం జరుగుతుంది. నిన్ననే అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈయన దేవుని ఏ విధంగా ప్రజలు కొలుస్తారో నా పేరు జపం చేయండి ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఎమ్మెల్యే ముందు కూడా చెప్పేసి మనం తెలుసు. ఎంత భయం ఉంటే రోజు నా పేరు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ బలం ఉందని చెప్పేసి
అందరికి తెలుసు, ఆయన బాగా తెలుసు. ఏదో విధంగా పార్టీని బలోపేతం నుంచి తగ్గించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మా పార్టీ పరంగా ఎవరైనా పార్టీలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పోయినారు, ఎవరైనా పార్టీలో నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి పార్టీ పోయినారు, ఎవరు పోయినారు వైఎస్ఆర్సీపీ పార్టీలో మీరు ఆశ చూపి కౌశలం తీసుకెళ్లారు. మీరు ఏ విధంగా కూడా మీ దగ్గరికి సంతోషంగా రాలే, ఏదో ఆశపడి వాళ్ళు కొనుగోలు చేయడం జరిగిన పరిస్థితి ఉంది. ఉన్నవాళ్ళు పోయినా ఉన్న వాళ్ళంతా గట్టిగా నిలబడి ఈ రోజు ఉండే పరిస్థితుల్లో సహకారం ఇస్తున్నారు పార్టీ పరంగా అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. నువ్వు ఎన్ని మాటలు చెప్తా ఉన్నావంటే నీ సోది వినేకి ప్రజలంతా ఇబ్బంది పడే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా మనందరూ తెలుసు. నీవేమి డెవలప్మెంట్ చేయలేవు, నీ 5 ఏళ్ళు టైం ఇస్తావు, 5 ఏళ్లలో నీవు చేసిన పనులే తప్ప నీవు ఎప్పటి కూడా గుర్తుండే పరిస్థితి చేయవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడే చేయలేదు ఆ రోజుల్లో, అధికారంలో 14 ఏళ్ళు ఉంటే చంద్రబాబు నాయుడు చేయలే, రాజశేఖర్ గారు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. గుర్తుండే పనులన్నీ కూడా జీవితాంతం ప్రజల్లో నిలబడిపోయే విధంగా ఏదైతే చేస్తామో అవన్నీ కూడా ఈరోజు ప్రజలకు ఉపయోగపడగా చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. అంతేగాని ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏ విధంగా అబద్ధాలు చెప్పి ఏది చేస్తారో మనం చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో 10,35,000 కోట్లు ఆర్థిక బాధపడి పెంచినాడని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది. ఆ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చే ప్రజలకు మభ్యపెట్టే పరిస్థితి చేస్తా ఉన్నాం. అంతేగాని మీరు ఏ విధంగా ఇన్ని అబద్ధాలు చెప్పిన ప్రజలు నమ్మే పరిస్థితిలో నేను 6 నెలలుగా ఈ ధర్నాలు చేస్తా ఉన్నాం. ఆర్థిక రైతులు పోరాటం చేశాం, ఈ రోజు కరెంటు బిల్ ఛార్జీల మీద పోరాటం చేస్తా ఉన్నాం. రేపు ఫీజు రియంబర్స్మెంట్ మీద కర్నూలు జిల్లాలో హెడ్ క్వార్టర్స్ లో మళ్ళా మేము పోరాటం చేస్తా ఉన్నాం. ఈ విధంగా ఈ రోజు మీరే ఆ పోరాటానికి అవకాశం కల్పించిన పరిస్థితి ఉంది. ఏదున్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితిలో ఏదున్నా ప్రజలు అండగా ఈ ప్రభుత్వం నిలదీసి ఇలాంటి ప్రజలంతా కూడా చెప్పిన మాటలకి ప్రజలంతా భయపడతా ఉన్నారని చెప్పేసి అనుకోవడం ఏదైనా చెప్తా ఉన్నాను. రైతు సుగ్గి పోతాము గంట కట్టుకొని వస్తా ఉన్నట్లా ఏదో సుగ్గికి వచ్చినారో ఆదాయం కావాలా. ఏ రకంగా కూడా ఆయన ప్రజల కోసం పోరాటం చేసే పరిస్థితి ఏదో, ప్రజల కోసం డెవలప్మెంట్ చేసే పరిస్థితి ఏదో, ప్రజల మీద బరువు బాధలు చూస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఉంటుందే కానీ ఏ రకంగా కూడా మన జగన్మోహన్ రెడ్డి మాదిరిగా మన ముఖ్యమంత్రి గారి మాదిరిగా ఏ రకంగా ప్రజల నుంచి ఆలోచన చేసే పరిస్థితి లేదు, రైతుల గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు, పేదల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. మైనార్టీలను చేస్తే మైనార్టీలకి జగన్మోహన్ ఎంత ప్రాధాన్యత మనం చూస్తా ఉన్నాం. ఏదున్నా అలాంటి వ్యక్తి వాస్తవానికి ముఖ్యమంత్రిగా ఉండాలి కానీ ఇలాంటి చంద్రబాబు నాయుడు అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన వాడు ఏమి చేయడు. ఏదున్నా కూడా బాధుడే బాధుడు. ఎంత రాజంలో చెప్తా ఉన్నట్టే చంద్రబాబు నాయుడు బాధుడే బాధుడు అని గట్టిగా చెప్పేవాడు మనమంతా విన్నాం. అందుకే ఈ రోజు పరిస్థితిలో ఆ బాధుడే బాధుడు కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి అందరూ కూడా ఈ రోజు మనం గమనిస్తా ఉన్నాం. ఏదున్నా మా పార్టీ తగ్గేదే లేదని చెప్పేసి కూడా ఇదన్నీ కూడా ఎంపీటీసీ గారు చెప్తా ఉన్నారు. ఏమున్నా కూడా మా ఎంపీటీసీ చెప్తా ఉన్నాడు ఇది తక్కువ. ఇంకా ఏదున్నా ఈరోజు నీదంతా కూడా పట్టుబయలేదు పాతసారి, నువ్వు ఏది కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఏదున్నా మీరు అనుకుంటా ఉన్నారే పరిస్థితిలో ఆదరణలో గుర్తుండే పని ఇప్పుడు చేసి వాళ్ళు చెప్తా ఉన్నాను. ఏదన్నా ఒకటి చెప్తా ఉన్నాను. అసెంబ్లీలో మాట్లాడినాడంట, అసెంబ్లీ మాట్లాడితే ఆదరణకు వచ్చాడంట, ఆదరణకు వస్తే సన్మానం అని చేస్తాడంట. ఇది మేము అసెంబ్లీలో మాట్లాడడం ఏ రోజు కూడా సన్మానం ఒప్పుకోలే. ఎవరు కూడా మా ఎమ్మెల్యే బాగా మాట్లాడారన్నారే కానీ ఏది కూడా ఈ విధంగా సన్మానం చేసుకుంటామంటే జనాలు నవ్వుతా ఉన్నారు అంతా కూడా. నేను ఒకటే చెప్తా ఉన్నా, నీవు ఏం చేయాలంటే పాఠశాల
నీవంతా కూడా అందరినీ భయపెట్టి నువ్వు రియల్ ఎస్టేట్ వాళ్ళని, కాంట్రాక్టర్ని, తర్వాత బ్రాందీ షాప్ వాళ్ళని, తర్వాత కళ్ళ డిపో వాళ్ళని, సబ్ రిజిస్టర్ ఆఫీసర్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ ని అన్ని రకాలుగా ఏ విధంగా నీవు ఏ రకంగా నాకు ఆదాయం వస్తుందని చెప్పేసి ఆలోచన చేస్తున్నావు. కాబట్టి నీకు నువ్వు ఆదాయం చేసుకుంటావు గ్యారెంటీగా. ఎందుకంటే ఇప్పుడే చెప్పినారు కదా, ఇప్పుడే చెప్పినారు. ఎందుకంటే స్విగ్గీకి వచ్చాడు సంపాదించుకోవడానికి పోతా అని చెప్పేసి ఈ విధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో నీకు బుద్ధి చెప్తారు త్వరలోనే ప్రజలంతా అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఎందుకంటే మీ కూటమిలో పనిచేసిన వాళ్ళకి మర్యాద లేదు. ఏదన్నా మా పార్టీ పరంగా ఉన్న వాళ్ళు మీ దగ్గరికి వస్తే వాళ్ళు గౌరవం ఇస్తా ఉన్నావు. ఏ రకంగా కూడా ఏది వదలరు. ఎందుకంటే ఒక పార్టీ కార్యకర్తకు కానీ పనిచేసే వాళ్ళకి కానీ నీ పరంగా ఆదాయం ఏమీ లేదు. ఒకటే ఊడ్చుకుంటున్నావు, నైస్ పార్టీ ఊడుస్తా ఉన్నావు బాగా. కోడిగుడ్లు వదలు, మిడ్ డే మీల్స్ వదలవు, లేకపోతే గన్స్ వదలవు, స్టోర్లు వదలవు, లేకపోతే బియ్యం వదలవు, ఈ రకంగా ఫైనాన్స్ వదలవు, ఈ విధంగా కూడా బుక్ కీపర్లు వదలవు. ఈ రకంగా ఈరోజు నీ పాలన సాగుతామని చెప్పేసి నీకు ఏ విధంగా ఆదాయం వస్తుందో అది సమకూర్చుకుంటున్నామే కానీ ఏ రకంగా కూడా నీవు ప్రజలు చేయాలా, ఆదాయం డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి రాలేను. ఎందుకంటే చాలా ఆర్ఎస్ఎస్ వాళ్ళు స్వతహాగా బీజేపీ తరఫున పోటీ చేయి, బీజేపీ తరఫున పోటీ చేయి. నువ్వు గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతాను. ఏమన్నా ఇప్పుడు ఉండే పరిస్థితిలో మీరంతా కూడా పెద్ద ఎత్తున వచ్చినటువంటి ప్రతి పేరున మీద కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఈ పోరాటాలు ఇంతతో ఆగవు, ఇంకా ముందు ఇంకా ఉన్నాయి పోరాటాలు చెప్పేసి ఆ పోరాటాల్లో అంతా కూడా మీరు పాల్గొని పార్టీ పరంగా అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి మనమందరూ కలిసి అండగా ఉండే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితిలో కరెంట్ ఛార్జ్ తగ్గించాలి, ఖచ్చితంగా తగ్గించాలి. ఎందుకంటే ప్రజల మీద బాగా 15,000 కోట్లు భారం ఇస్తా ఉంటే మా పార్టీ చూస్తూ ఊరుకుంటే పరిస్థితి లేదు. ఏదున్నా పేదల మీద ప్రజలను భారం పడతా ఉందంటే, ప్రభుత్వం ద్వారా భారం పడతా ఉందంటే వదిలే పరిస్థితి లేదు. ఎంతకైనా ముందు ఉంటాం, ప్రజలు తెలియజేస్తాం. ఎందుకంటే ప్రజలు తెలియక కాదు, మా పార్టీ పరంగా మా నాయకుల ఆదేశానుసారంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ర్యాలీతో వచ్చి ఈరోజు ఇక్కడ డిఏ ఆఫీస్ ద్వారా మనం కూడా దాని మీద రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం. ఏదున్నా ఈ పోరాటాలు ఆగవని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి తోడు సహకారం ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి, పార్టీ నాయకులకి, అదే పార్టీ కౌన్సిలర్లకి, పార్టీ సర్పంచులకి, ఎంపీటీసీలకి, అన్ని విధాలుగా అన్ని వర్గాల మహిళలకి, అన్ని వర్గాల వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా ఎంతో సంతోషం ఉంది. ఈ విధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు మీరు వస్తానో రానో అనుకునే పరిస్థితిలో ఎవరైనా ఉన్నా నేనే స్వతహాగా అన్ని గ్రామాలకు ఫోన్ చేసి అందరితో మాట్లాడి తప్పకుండా వచ్చి విజయవంతం చేయాలని చెప్పిన తర్వాత గ్రామాల్లో నుంచి వచ్చినట్టు వారు, టౌన్ లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఎవరికొకరైతే ఫోన్ చేశారో వాళ్ళందరూ ఈ ధర్నాలో పాల్గొని సహకరించినటువంటి ప్రతి వారు కూడా అన్ని గ్రామాల రైతు సోదరులకి, అభిమానులకి, నాయకులకి, పార్టీ కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏమున్నా మన పోరాటం ఆగమని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ సేవ తీసుకుంటున్నాను. కరెంట్ ఛార్జీలు వెంటనే 15,000 కోట్ల భారాన్ని 15,000 కోట్ల భారాన్ని ఏదన్నా కూడా ఒకటి మర్చిపోయినా పోలీస్ వారు డిపార్ట్మెంట్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజలకి రక్షణగా ఉండాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరున్నారనే ధైర్యం ప్రజలకు ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ నాయకుల మాటలు విని వన్ సైడ్ చేస్తూ ఏ రకంగా కూడా ప్రజలకు న్యాయం చేయకుండా ఉండే పరిస్థితి రావాలని చెప్తాను. ఇలాంటి నిక్కుడు, నీచుడు, దుర్మార్గుడికి సపోర్ట్ చేస్తా ఉన్నారు. వీరంతా కూడా పేదల మీద ఏ విధంగా
పోల్చుకొని తింటున్నారో మీ అందరికి తెలుసు. దేంట్లో కూడా ఏదైనా లేదు. ఇలాంటి నాయకుడిని తరిమి కొట్టేదానికి మనమంతా ఉంటాం. ఏదున్నా ప్రజలు పోలీసుల భయంతోనే ఈరోజు పార్థసారథి గారు పోతా ఉన్నాడు. ఏదున్నా కూడా కేసులు పెట్టాడు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏదున్నా కూడా డిఎస్పీ గారిని, ఎస్పీ గారిని, ఏఎస్పీ గారిని, ఇక్కడ ఉన్నటువంటి సిఐలు, ఎస్ఐలు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఏదున్నా కూడా మీ హోదాలో మీరున్నారు. మీరంతా కూడా మేము గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా మేమేది కూడా ఏ పార్టీ వాడు కూడా భయపాత్రలు చేయలే. మీరు కూడా సహకరించండి. ఎందుకంటే మీకుండే గౌరవం ప్రజల్లో ఉంది. ఆ గౌరవాన్ని ఇలాంటి దుర్మార్గుల పరంగా చేతిలో పోవాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతా ఉంది. ఎందుకంటే మీరు కూడా తెలుసుకుంటా ఉన్నారు, ఇంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఈ పార్టీ ద్వారా చేస్తా ఉన్నా మీకు నచ్చలేకపోయినా పార్టీ పరంగా ఈ ప్రభుత్వం పరంగా చేయాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఆలోచించుకొని అందరికీ న్యాయం చేయండి, పేదవాళ్ళకి న్యాయం చేయండి. ఏదున్నా రాజకీయం కాదు ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరైతే గ్రామాల్లో పేదవాళ్ళు, రైతులు ఉంటారో వాళ్ళంతా మీరున్నారో ధైర్యంతో ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించాలని చెప్పేసి మీకంతా కూడా ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదున్నా మీ సహకారం ప్రజలకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. జై జగన్. వసూలు చేస్తామని చెప్పేసి అడిగారు. నేను ఆ విధంగా లేను. గత ఎమ్మెల్యే దుర్మార్గుడు, ఆయన మీద 150 కేసులు పెట్టే వాళ్ళు ఉన్నా కూడా పెట్టలేని పరిస్థితి, ఏదున్నా రౌడీ షీట్ ఓపెన్ చేసే పరిస్థితి ఉండేది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇంత నీచమైన పరిస్థితి ఈరోజు మాట్లాడుతా ఉన్నానంటే ఈరోజు ప్రజలంతా నువ్వు చెప్తే వింటాననుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. నిన్ని క్వశ్చన్ వేసాను. నిజంగా చెప్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, జనసేన పార్టీ వాళ్ళకి ఏ విధంగా మాట్లాడినారో మేమంతా చూసాం. నేను చెప్పినట్లే చంద్రబాబు నాయుడు చెప్పినట్లే, నేను చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్లు అంటా ఉన్నాడంటే మీరు ఏం చేస్తా ఉన్నారు? ఏదున్నా పార్టీ ముఖ్యమంత్రిని పట్టుకొని 14 ఏళ్ల అనుభవం ఉంది, మళ్ళీ పార్టీ అధికారంలో ఉంది. అలాంటి నాయకుని పట్టుకొని అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ బీజేపీ ఎమ్మెల్యే అంటే, ఈ కూటమి ఎమ్మెల్యే అంటే మీరు ఎందుకు కూరుకుంటారో అర్థం కాలే. ఎందుకంటే మీరు వ్యతిరేకించాలా, చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడతావా అని చెప్పేసి. ఎప్పుడైనా మీనాక్షి నాయుడు 15 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 2 సార్లు అధికారంలోకి ఉన్నాడు. ఆయన ఉన్నప్పుడు ఆ రోజుల్లో ఎప్పుడైనా మీనాక్షి నాయుడు నేను చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పినట్లే అన్నాడా? ఎందుకంటే ఆయన గౌరవం వేరే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గౌరవం వేరే. పవన్ కళ్యాణ్ కూడా పార్టీ అధిపతిగా ఒక పార్టీ ఏర్పాటు చేసుకుని కూటమిలో కలిశారు. అలాంటి నాయకుని కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు కూడా అవమానపరంగా మాట్లాడుతా ఉన్నారంటే మళ్ళీ ఎంతవరకు సమంజసమని చెప్పేసి మీరు ఆలోచించే పరిస్థితి లేకపోయినా మా పార్టీ దగ్గర ఈ విధంగా మాట్లాడాలని ఖండిస్తా ఉన్నాం. ఏ విధంగా కూడా ఇలాంటి మాటలు ఉన్న గౌరవాన్ని పోగొట్టాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. మీకు ఏదున్నా ఏ విధంగా అనిపించినా కూడా మేమాత్రం గట్టిగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గౌరవం ఇచ్చే పరిస్థితి మా పార్టీ ఎప్పుడు ఉంటుంది. ఏదున్నా కూడా మేమేమవుతా ఉన్నాం అంటే ప్రజలు న్యాయం చేయాలని చెప్పేసి అడిగేదానికి ఇవన్నీ చేస్తా ఉన్నాం. కానీ ఏ విధంగా కూడా ఈ రోజు ఉండే పరిస్థితులు అధికారంలో ఉన్నారు. ప్రజల మీద భారం వేయద్దండి, రైతులను ఆదుకోండి, ప్రజలను ఆదుకోండి, పేద బడుగు బలహీన వర్గాలను ఆదుకోండి అని చెప్పే విషయంలో ఇవన్నీ చేస్తా ఉన్నాం. అందుకే ఈ విధంగా మాట్లాడినా వీళ్ళంతా సైలెంట్ గా ఉన్నారంటే ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమీ జరగడం లేదు, ఎవరు కూడా అధికారాలు ఉన్నట్లు లేవని చెప్పేసి అనిపిస్తా ఉందని చెప్పేసి ప్రజలు అనుకోవడం జరుగుతూ ఉంది. అందుకే ఏదన్నా కూటమిలో ఉన్నటువంటి జనసేన పార్టీకి కానీ కూటమిలో చేరినటువంటి తెలుగుదేశం పార్టీ కూటమిలో చేరినటువంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే గౌరవం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు, గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఏదన్నా మీరు మీ వాయిస్ బయట వినిపించాలా. ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంటే మీరు కూడా తలదించుకునే పరిస్థితి ఉంది ఆందోళన చెప్పేసి చెప్పడం జరుగుతాను.
ఇలాంటి నాయకునికి మీరంతా సపోర్ట్ చేసి ఆదోన్లో ఎక్కడి నుంచో వచ్చారు, ఆదోని వాసి కాదు, కర్నూలు జిల్లా వాసి కాదు, చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో మీరంతా ప్రజల తరపున మీరు కూడా ఎలక్షన్లో పాల్గొని మీరు ఎంత కష్టపడిన పరిస్థితి కూడా ఉంది. అయినా మేము సంతోషపడే పరిస్థితిలో లేదు. ఎందుకంటే అలాంటి నాయకుల్ని ఇక్కడ ఎమ్మెల్యేగా చూస్తుందని బాధపడతా ఉన్నాం. ఏదున్నా కూడా మీరు కూడా బయటికి రావాలా, మాట్లాడాలా, ఈ విధానాన్ని తప్పుపట్టాలా అనేది నేను మా పరంగా మా పార్టీ పరంగా కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. అది మీ విజ్ఞతగా వదిలేస్తాం. మీరు అంటారో నిలదీస్తారో లేదో తెలియదు, కానీ మేము చెప్పేది చెప్పినా మీరు స్పందిస్తారో లేదో కూడా నేను ఆలోచించే పరిస్థితి లేదు. ఏదున్నా మా గౌరవాన్ని ఎప్పుడు కూడా మేము గౌరవిస్తాం అనేది కూడా తెలియజేసుకుంటూ సేవ చేసుకుంటున్నాను. జై జగన్.